వ్యాక్సిన్లు అప్పుడే చెప్పాం, 35,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడే చెప్పాం ఈ పని చేయవు. ఇంత ఫాస్ట్ మ్యూటేటింగ్ వైరస్కి కొత్త వేరియాంట్లు వచ్చేస్తుంటే ఒక వేరియాంట్కి కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ఇంకో వేరియాంట్కి పని చేయదు అని చెప్పి మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. ఆ రోజు ఏంటంటే మన మీద దాడులు చేసి, మాటల దాడులు చేశారు, కేసులు దాడులు చేశారు, వీళ్ళంతా వేరే టైప్ అన్నారు, రకరకాల మాటలు వదిలారు. మరి ఈ రోజు దానికి ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు మనం ప్యాక్స్లోవిడ్ గురించి మాట్లాడాం, మోల్నూపిరావిర్ల గురించి మాట్లాడాం, రెమ్డెసివిర్ల గురించి మాట్లాడాం. ఇప్పుడు చెప్పండి, ఒక్కటన్నా పని చేసిందా? ఆఫ్టర్ 3 years ఆఫ్ వ్యాస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఈ రోజు కూడా మనం ఇంకా ఎందుకు భయపడుతున్నాం? దానికి మందు రాలేదే కదా. మరి అప్పట్లో ఈ మందులన్నీ అద్భుతాలు, సూపర్గా పనిచేస్తాయి, ఈ దెబ్బతో కరోనా పారిపోద్ది, ఇట్లా ఎందుకు స్టోరీస్ చెప్పారు మనకి? అవన్నీ స్టోరీస్ అని చెప్పి మనం చెప్పేది రియల్ సైన్స్ అని చెప్పి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రూవ్ అయింది కదా. ఈరోజు ఏదైతే మనం రిపీట్ చేసామో ఆ రోజు మాటలు, ఇవన్నీ ఈ రోజు ప్రూవ్ అయ్యాయిగా. మనం చెప్పిన ఒక్క మాట తేడా వచ్చిందా? మరి ఈ రోజు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళంతా? ఆ రోజు చెప్పిన వాళ్ళంతా వ్యాక్సిన్లు పనిచేయమన్నాం, బ్రేక్ త్రూ వచ్చింది, బ్రేక్ త్రూ వన్స్ వచ్చింది అంటే ఇంక వస్తూనే ఉంటది అని చెప్పాం. లేదు తక్కువ కేసులు అన్నారు, కొంతమందికి అన్నారు, ఇప్పుడు అందరికీ అంటున్నారు. ఇప్పుడు అందరికీ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత అదేం వ్యాక్సిన్? తర్వాత ఏమన్నారు? సివియారిటీ తగ్గిస్తుంది అన్నారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇంతకు ముందు వచ్చిన వేరియంట్లన్నీ అంత ఎఫెక్టివ్ కాదు. ఇప్పుడు JN1 ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో. ఇదివరకు వచ్చినాయని వీక్ వేరియంట్లు, ఇప్పుడు వచ్చింది కొంచెం స్ట్రాంగ్ వేరియంట్లు అన్న టైప్లోనే కదా మనకి టీవీల్లో డాక్టర్లు అడావుట్ చేసేది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల ఇన్ని రోజులు మనకి కోవిడ్ మన ఇబ్బంది పెట్టలేదా? లేకపోతే వీక్ వేరియంట్ వల్ల ఇబ్బంది పెట్టలేదా? మరి వ్యాక్సినేషన్ సక్సెస్ అయితే మనం JN1కి ఎందుకు భయపడుతున్నాం? మళ్ళీ ఎందుకు న్యూస్ అయింది JN1? వీటన్నిటికి ఆన్సర్స్ రావు, ఎప్పటికీ రావు. ఓన్లీ ఏంటంటే ఇక్కడ బడ్జెట్ ఎలా పంచుకుందామా అన్నదే మీద జరిగినంత డిస్కషను, జరిగినంత కాన్సన్ట్రేషను దాన్ని అరికట్టడం మీద ఫస్ట్ నుంచి లేదు. మనం అదే క్వశ్చన్ చేస్తూ వచ్చాం. అనవసరంగా భయపడకండి. ఈ వేరియంట్ ఏమి ఇమీడియట్ గా చంపేదు. హడావుడి చేసి ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్లో చేరాల్సిన అవసరం అయితే ఈ వేరియంట్తో లేదు. ఎందుకంటే అది ముదిరిపోయింది, అది ఇమ్యూనో ఎవాజ్, అంత సైటోకైన్ స్టామ్స్, లంగ్స్ మూసేయటాలు చెయ్యవు. మహా చేస్తే న్యూట్రోఫిల్స్, నెట్స్, ట్రాప్స్ వస్తాయి. సింపుల్ గా ఏంటంటే 3వ రోజు మనకి పక్కాగా కోవిడ్ వచ్చి ఉంటది అని చెప్పి మీకు అనుమానం వచ్చిన రోజు నుంచి ఎల్లిపాయ నోట్లో పెట్టుకొని ఏదైతే గార్లిక్ థెరపీ ఉందో గార్లిక్ థెరపీ చేసుకోండి, న్యూట్రోఫిల్స్ డౌన్ అయిపోతాయి. మీ CBP స్టార్టింగ్ తర్వాత చెక్ చేసుకోండి న్యూట్రోఫిల్స్ కౌంట్, అబ్సల్యూట్ న్యూట్రోఫిల్స్ కౌంట్ ఎలా తగ్గుతుంది అనేది. అట్లాగే LSCను, కాలు సెల్స్ అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన సెల్స్ ఇన్ఫెక్ట్ చేయడానికి ఏదైతే ఉందో వాటిని ఇన్ఫెక్ట్ చేయకుండా LSCను ఆపుతుంది కోవిడ్ నుంచి అనేది మటుకు ఇట్స్ ప్రూవెన్ సైన్స్.